మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. ఫిలిప్పీల రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి, గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయములో మాట్లాడుచున్న మాటలు అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడు. అందరితో ఆయన పంచుకున్న విషయాలు ఏమిటంటే, ఓ ఫిలిప్పీ సంఘమా, ఓ ఫిలిప్పీ పట్టణస్థులారా, మీ సహనము సకల జనులకు తెలియబడాలి. మీ సహనాన్ని బట్టి అనేక మంది రక్షించబడి వారిగా సాక్ష్యమై మీరు ఉండాలి. సమస్యలతో ఉండి, గొడవలతో ఉండి, ఇబ్బందులతో ఉంటే సహనం ఎలా కలుగుద్ది? గనుక మీరు సహనముతో ఉండాలని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సహనము ఏ విధముగా ముందుకు నడిపిస్తుందని వివరణిస్తున్నాడు ఆయన. ప్రభు సమీపముగా ఉన్నాడు. అవును, ఆయన సమీపముగుండే దేవుడు, దూరముగుండే దేవుడే మాత్రము కాదు. దేనిని గూర్చి చింతపడకుడి, ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత కలిగి ఉండాలి. చాలామంది లోకమును గూర్చి, లోకములున్న వాటిని గూర్చి ఆలోచన చేసి చింతపడుతూ వారి జీవితాలు వ్యర్థపరుచుకుంటారండి. అలాగూ చింతపడటం వల్ల ఏమీ ప్రయోజనం? గనుక ఈ లోకమును గూర్చి, లోక విషయాలను గూర్చి చింతపడటం కాదు, కానీ మీ సహనము సకల జనులకు సాక్ష్యమై ఉండాలి. మీ చింత యావత్తు ఆయన మీద ఉంచాలి. కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలో బ్రతికినప్పుడు ఆయన నిత్య రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఈ లోకములో గొప్ప ఆశీర్వాదాలు కలగజేస్తాడు. గనుక ప్రతి విషయములో చింతించటం వలన మనమేమీ చేయలేమని ప్రత్యేకంగా ఫిలిప్పీ సంఘానికి ఆయన ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మీకు కలిగిన శ్రమను బట్టి, అప్పులను బట్టి, రోగాలను బట్టి, బలహీనతలను బట్టి బాధపడుతున్నారా? చింతిస్తూ ఉన్నారా? మానవ రీతిగా చింత సహజమని అనుకుంటున్నారా? ఆ చింతను తీసివేయటానికి ఆయన లోకరక్షకుడై ఉద్భవించి సమస్త పాపములు కడిగి సమాధానం ఇచ్చారు. అటువంటి సమాధానకర్త అయిన దేవుణ్ణి హృదయపూర్వకంగా అంగీకరించి లోబడి జీవించాలని ప్రభు పేట మనవి చేసి మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. చింతించడం వల్ల మూరుడు ఎక్కువ చేసుకోలేరు అని మీరు మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి నాయన, మా చింత యావత్తు మీ మీద ఉంచమన్నారు. మీ సన్నిధానములో ప్రభువా, మా భారాన్ని మీరు మోసేవారై ఉన్నారు. గనుక మీ బిడ్డలమైన మేము లోబడి ప్రతి సమస్యకు పరిష్కారం నా దేవుడున్నాడని గొప్ప విశ్వాసముతో ముందుకు సాగిపోవడానికి కృపనిమ్మని, సహాయము చేయమని, మీ రాజ్యం వారసులుగా మనం మార్చమని, ఎవరి కష్టాల బాధలు ఇబ్బందులను వారికి సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.